హాయ్ హలో అందరికీ. ఏంటి మీరు మోషన్కి వెళ్ళినప్పుడు ఫోన్ తీసుకెళ్తున్నారా? అక్కడ కూర్చొని ఇన్స్టాగ్రామ్ రీల్స్ లేదా యూట్యూబ్ షార్ట్స్ స్క్రోల్ చేస్తున్నారా? అయితే జాగ్రత్త, ఎందుకంటే మీకు తెలియకుండానే మీరు పైల్స్ మరియు మలబద్ధకాన్ని ఆహ్వానిస్తున్నారు. దీని వెనుక ఉన్న అసలు కారణం ఏంటో ఈరోజు వీడియోలో తెలుసుకుందాం. మనం నార్మల్గా కుర్చీలో కూర్చున్నప్పుడు మన బాడీకి సపోర్ట్ ఉంటుంది, కానీ టాయిలెట్ సీట్ డిజైన్ వేరు. ఇది ఓపెన్ రింగ్ షేప్లో ఉంటుంది. మీరు అక్కడ కూర్చున్నప్పుడు మీ పెల్విక్ ఫ్లోర్కి సపోర్ట్ ఉండదు. దీనివల్ల గ్రావిటీ ప్రభావంతో రక్తం అంతా కిందకి పూల్ అవుతుంది. సింపుల్గా చెప్పాలంటే మీ మలద్వారం దగ్గర ఉండే రక్తనాళాల మీద విపరీతమైన ఒత్తిడి పడుతుంది. రీసెంట్గా జరిగిన ఒక స్టడీ ప్రకారం ఎవరైతే టాయిలెట్లో స్మార్ట్ ఫోన్ వాడతారో 46% వరకు పైల్స్ వచ్చే అవకాశం ఉందని చెప్పారు. ఇది ముక్కడం వల్లనే కాదు, ఎక్కువసేపు అక్కడ కూర్చోవడం వలన కూడా వస్తుంది. డాక్టర్లు దీన్ని ఒక గార్డెన్ హోస్తో పోలుస్తారు. ఎందుకంటే మీరు గార్డెన్లో మొక్కలకి నీళ్లు పట్టేటప్పుడు ఆ పైపుని మధ్యలో నొక్కి పట్టుకున్నారనుకోండి, ఏమవుతుంది? నీళ్లు ఆగిపోయి పైపు లోపల ప్రెజర్ విపరీతంగా పెరిగిపోయి పైపు ఉబ్బిపోతుంది కదా. టాయిలెట్ సీట్ మీద మీరు ఫోన్ చూస్తూ గంటలు గంటలు కూర్చున్నప్పుడు కూడా ఇదే జరుగుతుంది. ఆ ఓపెన్ టాయిలెట్ సీట్ వల్ల మీ మలద్వారం దగ్గర ఉండే రక్తనాళాల మీద విపరీతమైన ఒత్తిడి పడుతుంది. దీనివల్ల రక్తనాళాలు నీళ్ల పైపులానే ఉబ్బిపోతాయి. అలా అవి వాచిపోయి బయటికి రావడాన్నే మనం పైల్స్ లేదా హెమరాయిడ్స్ అంటాం. అంతేకాదు, జనరల్గా మన జీర్ణ వ్యవస్థ మరియు మెదడు ఎప్పుడూ కమ్యూనికేట్ చేసుకుంటూ ఉంటాయి. మనం టాయిలెట్లో ఉన్నప్పుడు మన మెదడు ప్రశాంతంగా ఉంటేనే అది పేగులకు సిగ్నల్ పంపి పెరిస్టాలసిస్ అంటే పేగుల కదలిక సాఫీగా జరిగేలా చేస్తుంది. అయితే టాయిలెట్లో ఫోన్ వాడటం వల్ల మన మెదడులో డోపమైన్ అనే హ్యాపీ హార్మోన్ విడుదలవుతుంది. డోపమైన్ ఇచ్చే ఆనందంలో మునిగిపోయి మీ బ్రెయిన్ మల విసర్జన ప్రక్రియ పక్కన పెట్టేస్తుంది. దీనివల్ల బాడీకి అందాల్సిన రిలాక్సేషన్ సిగ్నల్స్ అందవు. ఫలితంగా పేగులు కదలికలు మందగించి విసర్జన కష్టమవుతుంది. ఇలా రోజు చేయడం వల్ల సహజంగా రావాల్సిన ఆ ప్రేరణ తగ్గిపోయి క్రమంగా అది తీవ్రమైన మలబద్ధకానికి దారితీస్తుంది. సింపుల్గా చెప్పాలంటే మీ బ్రెయిన్ ఫోన్ చూస్తూ బిజీగా ఉండటం వల్ల మీ పేగులు వాటి పని చేయడం మర్చిపోతాయి. ఇప్పటికైనా వాష్రూమ్కి వెళ్ళేటప్పుడు ఫోన్ని బయటే వదిలేయండి. మోషన్ రాకపోతే బయటికి వచ్చేయండి, అంతేకాని గంటలు గంటలు అక్కడే కూర్చోకండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.